ఒక ఫియర్ ఉంది. అమ్మో పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్లో బట్టలు మొత్తం ఇప్పేయాలంట, సో అదేదో పురుషాంగం అంటే ఏదో అయిపోతుందంట, అది ఒక రాడ్లా ఉంటుందంట, ఇలా అలా. కానీ నిజంగా అలాంటిది ఏమి ఉండదు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే బావతో ఎంజాయ్ చేస్తున్నాను, కరెక్టే. కానీ పెళ్ళైన తర్వాత ఈ విషయం హస్బెండ్కి అయితే మీరు చెప్పకుండా అయితే తెలీదు. కానీ మీరు మీ బావనే పెళ్లి చేసుకుంటారా, మరి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? మీరు త్వరగా పెళ్లి చేసుకోవడం కూడా చాలా మంచిది. మరి అలానే బావతో కలిసే కన్నా కూడా మీరు సొంతగా చేతితో చేసుకోవడం కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ బావ మిమ్మల్ని కలుస్తున్నాడు, ఇదే విధంగా వేరే వాళ్ళని కూడా కలుస్తున్నాడేమో మీకు తెలియదు కదా. ఒకవేళ తనకి ఏదైనా సుఖవ్యాధులు ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది, మీ త్రూ మీ హస్బెండ్కి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అండ్ మీరు మరి సేఫ్టీ వాడుతున్నారా లేదా చెప్పలేదు. ఒకవేళ మీరు సేఫ్టీ వాడకపోయినట్లయితే కనుక కంపల్సరీ మీకు కడుపు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల సరదా కోసం చేసిన పనులు జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. మీకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రతి అమ్మాయి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పెళ్లి కాకముందు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే కనుక దాన్ని అబార్షన్ చేయించుకున్నట్లయితే కనుక పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ కడుపు వచ్చే అవకాశాలు 99% ఉండవు. ఎందుకంటే ఫస్ట్ టైం అబార్షన్లో ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, మరి అలానే ఏదైనా జరగవచ్చు. అందువల్ల ఫస్ట్ టైం గర్భిణిని కంపల్సరీ
పెద్దవాళ్ళు ఒప్పించో ఏదో ఒకటి చేసి ఉంచుకుని బిడ్డను కనడమే మంచి పని. అందువల్ల ఫస్ట్ టైం అబార్షన్ అనేది ఏ అమ్మాయి కూడా చేయించుకోకపోవడం మంచిది. అందుకనే సర్టైన్ ఏజ్ 18 ఇయర్స్ దాటిన తర్వాతే అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. మరి అలానే మనకి సెక్స్ పరంగా చూస్తే మీరు ఎంజాయ్ చేయవచ్చు. దానివల్ల మీరు ఇంకా మంచిగా మనమంటే ఒక క్రీమ్ వాడతాం కాబట్టి బాగుంటది. ప్లస్ మనకు తెలుస్తుంది చాలా దాని ఏది సూటబుల్ అవుతుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అదే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇది వాడిన నుంచి ఓకే బాగుంది. హిమాలయ కదా దీని పేరు, హిమాలయ బయోటెక్. ఇప్పుడు తెలిసిన చేతు హ్యాండ్స్ పగిలినట్టున్నాయి. అవును కదా, మేకప్ నేను పొద్దున్న మాయిశ్చరైజర్ పెట్టలేదు నాకు, ఎందుకంటే మేకప్ ఇస్తారు కదా అనుకున్నాను. మేకప్ వేసినా కానీ మనం ఇది పెట్టుకోవాలి కంపల్సరీ. మళ్ళీ మేకప్ కూడా ఇది పెడితే ఏమో కలవదు మేకప్ అంటారు కదా సమ్టైమ్స్. ఇది పెట్టుకోనే మేకప్ వేసుకోవాలి, అట్లయితే సూపర్ ఉంటది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇట్లా మెరుస్తూ ఉంటది కదా, అది మన మేకప్ కూడా ఇట్లా పగిలినట్టు ఇట్లా రఫ్ అవ్వదు, స్మూత్ గా ఉంటది. ఓకే, ఏ మూవీస్ చూసా? ఇప్పుడు వచ్చిన మూవీస్ చూడలేదా? ఏది రారెండో వేడుక చూద్దాం, మర్కత్మాని చూసిన, సూపర్ ఉంది. డీజే చూడాలి. డీజే చూడలేదు. రారెండో వేడుక చూద్దాం చూసిన, బాగుంది. సెకండ్ టైం చూసిన, బోర్ అనిపించింది. తర్వాత ఇంకేం చూసిన, అందగాడు చూసిన, కామెడీ బాగుంది. తర్వాత ఇంకో సినిమా ఏదో చూసా, చాలా చూసిన మూవీస్ అన్నీ. ఖాళీ ఉంది. ఏంటిది? నువ్వే వేసావాడా? నేను వేసినా. ఎప్పుడు నా చేతిలో వేసుకున్నా, అప్పుడు పడిందా? ఫోన్ ఇలా పెట్టేటప్పుడు. అచ్చా, మమ్మీ వస్తుంది. లేదు, ఇప్పుడు ఇక్కడ పడిపోయిందంట మంచం పైన, చూడలేదు. ఆన్లో లేదు, అది ఆన్ అయింది. అడుగుతాను, ఆన్ అయింది కదా ఫోన్ ఇప్పుడే. పూరి వచ్చిందంట. మనం ఏంటాలి కానేసుకోకుండా కూర్చున్నాం, జుట్టంతా లెగుస్తుంది. మండుతుంది. ఇది రాస్తే మీకు ఫస్ట్ టైం రాస్తావు కదా, అది కాదు, షేవింగ్ చేసిన దాంట్లో రాస్తుంది. అని అది పర్సు లోన్ పడేమ్మా, దాంట్లో కావాలి. పూరి వచ్చిందంటమ్మా. వచ్చింది, బయట వచ్చింది. మీకు ఏది చెప్పాలి.